ఓకే మాస్టర్స్, మనము బాబా గారి జ్ఞానామృతాన్ని కొనసాగిద్దాము. నిన్న బాల గణపతి షింపి గురించి మనం మాట్లాడుకున్నాం కదా మొన్న. ఇప్పుడు మరొక అనుభవం ఏంటంటే బాబా సాహెబ్ బుట్టి, అతని యొక్క అనుభవం, బాబా గారి యొక్క లీల, అతని యొక్క అనుభవము. ఒకనొకప్పుడు బాపు, నాట్ బాబా సాహెబ్, బాపు సాహెబ్ బుట్టి జిగట విరేచనాలతోనూ గమనములతోనూ బాధపడుచుండెను. ఓకే, ఐ థింక్ ఇది కూడా మనం చదివేసినట్టున్నాము. డాక్టర్ ఏవైతే తినకూడదు అని డాక్టర్ చెప్పాడో ఆ తినకూడని వస్తువులనే తినిపించి బాబా గారు అతనిని ఈ విరోచనములు వమనములు నుండి బయటపడేశారు. అది మనం చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆనంది స్వామి గురించి. ఆనంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. ఎవరికి? ఈ బాబాకు, ఆళంది నుండి వచ్చిన బాబాకు. వారు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు, ఏదో ఆపరేషన్. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చెయ్యమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. వచ్చి ఆయన శిష్యులు ఉంటారు కదా, శ్యామ, మహల్సాపతి, వీళ్ళందరూ కూడా వాళ్ళకు మొరపెట్టుకుంటే వాళ్ళు ఈ బాబా తరపున షిరిడి సాయిబాబా గారిని వేడుకున్నారు. కొంచెం ఆయనకి ఏదో చెవిపోట తగ్గటం లేదు, ఏం చేసినా కొంచెం హెల్ప్ చేయండి అని. స్వామి పూనా చేరారు. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించను. ఓకే, అది విన్న తర్వాత బాబా అతను ఏమని ఆశీర్వదించారంట, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును అని చెప్పారట. స్వామి పూనా చేరెను. ఒక వారము రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాసను, చెవిపోటు తగ్గెను అని. కానీ వాపు ఇంకా తగ్గలేదు అని. వాపు పోగొట్టుకున్నట్టుకే శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళను. ఎవరు? ఈ బాబా, ఆనంది స్వామి బాబా. డాక్టర్ చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరమని మళ్ళీ చెప్పారు. బాబా వాక్కుల శక్తి అంత ఓకే, అనవసరమని. సో అతనికి వాపు తగ్గలేదు, కానీ చెవిపోటు తగ్గిపోయింది. కానీ మరి వాపు తగ్గలేదు కదా, సరే అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాట బాంబే. వెళ్తే డాక్టర్ చెవిని పరీక్ష చేసి మీకు ఇక శస్త్రచికిత్సలు ఏ చికిత్సలు అవసరం లేదు అని చెప్పారట. అంటే బాబా యొక్క వాక్కుల యొక్క శక్తి అంత అద్భుతమైనది అని మనకిక్కడ తెలుస్తున్నది. జస్ట్ ఒక మాట చెప్పారు, చెప్పగానే ఆయనకు ఆ జబ్బు తగ్గుముఖం పట్టింది అనమాట. తర్వాత కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ల విరోచనాలతో బాధపడుచుండెను. అంటే ఆ రోజుల్లోని పెద్దగా మెడికల్ ఎయిడ్ ఏమీ లేదు. ఎప్పుడు సూక్ష్మ క్రిములు ఎక్కువగా గురవుతూ ఉండేవారు. న్యూమోనియా, బ్యాక్టీరియాకు, వాటికి దేనికి కూడా వ్యాక్సిన్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల ఎక్కువ శాతము మనుషులకు వాటితోనే ప్రాబ్లం ఉంటూ ఉండేది. సో అదే ఆ విధంగానే ఈ స్టమక్ వైరస్ అని, నీళ్ళ విరేచనాలని, వీటితో ఎక్కువ బాధపడుతూ ఉండేవారు. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు ఒక చెట్టు నిండా నీళ్లు పోసి ఒక చెంబు నిండా నీళ్లు పోసి మసీదులో ఒక మూల పెట్టుకున్నాడంట ఆయన. అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని వాడుకుని పోతూ ఉండొచ్చు అనేసి. బాబా సర్వజ్ఞుడొకటచే కాకా బాబాకి ఏమీ చెప్పకే బాబాయే త్వరలో బాగు చేయనని నమ్మెను ఇతను. కానీ బాబాని ఏం అడగల. సో బాబా అన్ని సర్వజ్ఞుడు కాబట్టి నేను సఫర్ అవుతున్నది బాబాకి తెలియకుండా ఉంటుందా, కాబట్టి బాబాయే బాగు చేస్తారులే అని నమ్మాడు. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించను. ఆ టైంలో ఏదో ఆ మసీదు ముందు ఏదో రాళ్ళు వేయడానికి మాట్లాడుకుంటున్నారు. కావున పని ప్రారంభమయ్యను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచెను. అంటే మిగతా వాళ్ళందరూ ఏదో మసీదు ముందు ఏదో కట్టడానికి ట్రై చేస్తున్నారు, రాళ్ళది వేసి. కానీ దానికి బాబా సమ్మతించారు. పని కూడా ప్రారంభమైంది.
ఈ లోపల ఏం జరిగిందో చాలా కోపోద్దీతుడై బిగ్గరగా అరిచారట బాబా. అందరూ పరిగెత్తి పారిపోయేది. కాకా కూడా పరుగులెడ మొదలెడెను. కానీ బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ కాకా కూడా పారిపోతూ ఉంటే, ఈ కాకా ఎవరు? అదే ఇప్పుడు పేషెంట్. అతన్ని గట్టిగా పట్టుకుని బాబా కూర్చుండబెట్టారు. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. అంటే ఆయన కోపంగా ఉండంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ చేతుల్లో ఏమున్నా కూడా అక్కడ పడేసి పారిపోతున్నారు. అలా ఒకతను తన చేతిలో ఉన్న వేరుశనగ పప్పు తో ఉన్న ఒక చిన్న సంచిని అక్కడ విడిచేసి పారిపోయాడు. బాబా ఒక పిడికెడ శనగపప్పు తీసుకుని వేరుశనగ చేతులతో నలిపి పొట్టును ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమన్నారు. పచ్చిదాన్నే తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుతున్నాయంట. తిడుతూనే ఉన్నారంట బాబా గారు. ఇంకో పక్క దాన్ని ఆ పొట్టది తీస్తూ వేరుశనగకాయలకి పల్లీలకి శుభ్రపరుస్తూ, ఇంకో పక్క ఈయనకి తినిపిస్తూ, ఈ మూడు జరుగుతూనే ఉన్నాయంట. బాబా కూడా కొంత పప్పుని ఆయన కూడా తిన్నారట. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను. ఒకసారి సంచి అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయింది. మొత్తం పప్పు అంతా అలాగే తినేశారు. ఆయనకు అలాగే తినిపించారు. వెళ్ళి అదే ఆ పేషెంట్ని వెళ్ళి నీళ్లు తీసురా అని చెప్పారట. కాకా కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనిను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ళ విరేచనాలు ఆగిపోయాయి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన పెట్టుకో, చూసుకో అని చెప్పేసి అన్నారట. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి వచ్చారు. పని ప్రారంభించారు. విరేచనాలు ఆగిపోవటంతో కాకా కూడా వారితో కలిసిపోయి పనిచేసేసను. నీళ్ళ విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనాలను ఎక్కువ చేయును, హెచ్చించును గాని తగ్గించదు వైద్యశాస్త్ర ప్రకారం. కానీ ఇందు నిజమైన ఔషధం ఏమిటి అటువంటప్పుడు అంటే, ఇందులో నిజమైన ఔషధం బాబా గారి యొక్క వాక్కే. ఆ టైం ఇక్కడ వేరుశనగ పప్పు దొరికింది కాబట్టి దానితో ఆయన వైద్యం స్టార్ట్ చేశారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. హర్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హర్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతని వైపు దాక్షిణ్యంతో చూసి ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తం ఉంచగానే ఊది ప్రసాదము ఆశీర్వాదము చిక్కగానే అతనికి గుణము ఇచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి బాధ ఎన్నడూ ఇక లేకుండాను. అది తగ్గిపోయింది ఆయనకి. ఒక్కసారి ఆ ఊది ప్రసాదము అతని ఆశీర్వాదము దొరకగానే అతనికి ఇక ఆ జబ్బు నుంచి గుణం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంకొక 3 వ్యాధులు ఏమిటో చూద్దాం. అంటే మరొక 3 యొక్క అనుభవాలు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడుతుండెను. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను. ఇది వానికి గుణమునిచ్చెను. 2 సంవత్సరాల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునెను. కానీ వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అనుభవం ఏంటంటే, అతనికి మూల వ్యాధితో బాధపడుతున్నాడు. సోనాముఖి కషాయం తాగమని ఎవరో చెబితే తాగేవాడు. కానీ అతనికి తగ్గలేదు. పైగా వ్యాధి ఇంకా అధికమైపోయేది. అలాంటిది ఇప్పుడు అదే సోనాముఖి కషాయాన్ని బాబా ఆయన చేత తాగించారు. తాగిస్తే మెల్లమెల్లగా ఆ జబ్బు తగ్గిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే, బాబా గారి వాక్కే అలా పనిచేస్తోంది. అక్కడ ఆయనకి ఏది దొరికితే దాంతో ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన యొక్క వాక్కు అంటే ఏంటంటే, విశ్వాన్ని హెల్ప్ అడుగుతున్నారు. ఈ వ్యక్తికి నేను హెల్ప్ చేయాలి. హీలింగ్ ఎనర్జీస్ని విశ్వం నుండి తీసుకుని ఈ వ్యక్తికి సరఫరా చేయడంతో అతనికి బయటపడుతున్నారు. దానికి ఏదో మీడియాగా అతను ఏది చేతికి ఏది దొరికితే అది వాడుతూ ఉండవచ్చు. రెండవది, కాకా మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడుతుండెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను.
బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడని చెప్పాను. అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గాను, కానీ వ్యాధి పూర్తిగా నయమయ్యాను. సో ఇట్లాగే అనమాట. అలాగే ఇంకొకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కూడా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే డాక్టర్స్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా అతనికి ఫలించకపోతే బాబా అక్కడికి వచ్చి ఒకసారి ఆశీర్వదించగానే ఆయనకి జబ్బు పూర్తిగా తొలగిపోయినది. సో ఈ కథలన్నీ కూడా మనకి నిరూపించింది ఏమనగా, అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కే, ఆశీర్వాదమే తప్ప ఇక్కడ ఔషధాలు ఏమీ లేవు పెద్దగా. ఇక్కడ మహా అయితే ఏదో ఒక చోట వేరుశనగ పప్పు, మరొక చోట ఏదో సోనాముఖి కషాయము, ఈ ఇంకో చోట ఏదో ఊది ప్రసాదము ఇలా కనిపిస్తున్నాయి. కానీ నిజానికి అవి కాదు వాళ్ళకి ట్రీట్ చేస్తున్నది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే బాబా గారి యొక్క వాక్కు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? వాక్కు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రము కమ్యూనికేషన్కి ఉపయోగపడేది. ఎవరితో కమ్యూనికేషను అంటే ఓకే, మనుషుల కమ్యూనికేషన్ ఎలాగూ కావాలి, దేవునితో కమ్యూనికేషన్కి విశుద్ధి చక్రము చాలా ఇంపార్టెంట్. ఆ దేవునితో కనెక్షన్ ఏర్పడాలి అంటే ఈ విశుద్ధ చక్రము నిజంగా శుద్ధంగా ఉండాలి. అందుకే విశుద్ధ చక్రం అంటారు దాన్ని, విశుద్ధి. సో ఆయన యొక్క అది ఎప్పుడూ కూడా పరమాత్మతో కనెక్ట్ అయి ఉండడం వల్ల, పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆయన చైతన్యములో ఎప్పుడు కూడా పరమాత్మ ఉండనే ఉంటాడు. సో కాబట్టి ఆయన వాక్ అక్కడ ఫలిస్తోంది. నీకు తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది అంతే. అందుకే యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాక్ ఫలించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఈ మెడిటేషన్స్ చేసి 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 పరమాత్మతో కనెక్ట్ అయిపోవడంతో ఆ వాక్కు ఫలించడం మొదలు పెడుతుంది. ఒక్కొక్కసారి ఆ యోగి గనక సరైన ఆలోచన చేయకపోతే అది అతనికే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు చాలా సైలెంట్ అయిపోతారు. ఒక్కసారి చాలా 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 సైలెంట్ అయిపోయి కొంతమంది బాబాలు ఇంక మాట్లాడరు, ఆలోచనే. మరి కొంతమంది చాలా తక్కువగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆయన వాక్ అక్కడ ఫలిస్తుంది. ఆయన ఏమంటే అది జరుగుతుందన్నమాట. ఎందుకంటే అది ఏమంటే లా ఆఫ్ అట్రాక్షన్. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, మనం ఏది మాట్లాడితే అదే జరుగుతుంది, నువ్వు ఏది ఇస్తే నీకు అదే తిరిగి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్. అక్కడ ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్? అతను విశ్వంతో వ్యాప్తం అయిపోయి ఉండడం వల్ల విశ్వమే కాదు, పంచభూతాలే కాదు, ఆయన గ్రిప్పులో ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కటి ఆయన మాట వినడం అనేది జరుగుతుంది. సో అదే ఇక్కడ చెబుతున్నారు. బాబా యొక్క వాక్కు ఆశీర్వాదమే ఇక్కడ ఔషధాలుగా పనిచేస్తున్నాయి. మిగతావంతా ఏదో నామకా వాస్తే మనం అనుకోవడానికి తప్ప అందులో ఏమీ ఉండదు. వేరుశనగ పప్పులో ఏమీ లేదు అక్కడ. సో అది ఇక్కడ మనము చెప్పుకోవలసిన విషయము. సో దీనితో మనము 13వ అధ్యాయం కూడా పూర్తిగా అయిపోయింది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. అందరూ కూడా సుఖాసీనులు కండి.